హల్లెలూయా. గత 50 సంవత్సరాలు దయగల దేవుడు మరి ఈ పరిచర్యను అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. మరి అయ్యగారు డేవిడ్ అయ్యగారు గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేశారు. మరి ప్రార్థన ద్వారా, మరి ప్రోత్సాహం ద్వారా ఎన్నో కుటుంబాలు మరి కట్టబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, చీకట్ల నుండి అనేకులు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి యాత్ర చేయడానికి మరి ప్రభు వారిని ఒక బలమైన సాధనంగా వాడుకుంటూ వచ్చారు. దైవజలేసన్ గారికి ఎంతో ప్రియమైన సేవకులు. ఆ రోజుల్లో దైవజలేసన్ గారి సేవ ఆరంభించిన ప్రారంభ దినాలు అంటే శారదా కాలనీలో ఏసన్ గారు ప్రారంభంలో సేవ ప్రారంభిస్తున్న సందర్భాల్లో తరచుగా డేవిడ్ అయ్య గారి దగ్గరికి వస్తుండేవారట. ఇక్కడ అన్న ఏసన్ గారితో వాక్యం చెప్పించేవారంట అయ్యగారు. ఇట్లా ఎన్నో శ్రేష్టమైన స్నేహబంధాన్ని దేవుడు దైవజల ఏసన్ గారికి, డేవిడ్ అయ్య గారికి ఇచ్చారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎందుకంటే నేను కూడా ఒకసారి ఏసన్ గారితో పాటు శారదాకాలం నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాము. అప్పటికి అన్నకి హెల్త్ బాగాలేదు. కార్ రావడం కొంచెం లేట్ అయితే సర్లేరా దగ్గరలే నడిచి వెళ్ళిపోదామని అన్న నేను ఎదురు వచ్చాము. అంటే అప్పటికి అన్నకు బాగాలేదు. నేను ముందు నడుస్తుంటే నా భుజం మీద చేతులు వేసుకుని అన్న చిన్నగా నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఈ దారిలో రాకుండా అవతల వీధిలోకి వెళ్ళిపోయాం. తెలియక ఈ రోడ్లో రాకుండా అవతల వెళ్ళిపోతే ఇప్పటికి చిన్న నడిచి వచ్చేదానికి కొంచెం దారి ఉండేది, దాంట్లో గుండా ఇలా వచ్చామన్నమాట. సో అట్లా అన్న డేవిడ్ అయ్య గారిని ఎంతో ప్రేమించారు. మరి అయ్యగారు కూడా దేవుని యొక్క పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి వెళ్ళారు. నా నమ్మకం దైవజలేసన్ గారు, డేవిడ్ అయ్య గారు వీళ్ళందరూ కూడా అక్కడ పరలోకలో విశ్రాంతిలో అందరూ ఒకే చోటు ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ప్రేమించి వాళ్ళ కుమారుడు అహరోన్ బ్రదర్ని దేవుడు ప్రేమించి మరి చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యత. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మనకు పెద్ద భారం ఉండదు. మనం సరదాగా సేవ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి మన భుజాల మీద బరువు పడిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది, చాలా ప్రయాసంగా ఉంటుంది. మరి తమ్ముడికి అందుకే నేను ఎప్పుడు కనిపించినా తమ్ముడు నన్న ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేస్తారని నేను ధైర్యపరుస్తుంటాను. ఎందుకంటే ఆ మార్గంలో మేము నడిచాం కనుక ఒక శ్రమ పొందిన వాడే శ్రమ పొందిన వారికి ఆదరణను అందించగలుగుతాడు. మనం శ్రమ పొందకుండా ఎదుటి మనిషికి ఓదార్పును చెప్పలేము. చెప్పిన ఆ ఓదార్పులో విలువ ఉండదు. మనం శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడే శ్రమ పొందుతున్న వారిని మనం ఓదారిస్తే ఆ ఓదార్పుకు విలువ ఉంటుంది, ఆ ఓదార్పు పనిచేస్తుంది కూడా. కనుకనే తమ్ముడు ఆరోన్ ఎప్పుడు కనిపించినా కూడా నేను నన్ను మంచిగా చేసుకోండి, దేవుడు సహాయం చేస్తారని ధైర్యపరుస్తుంటాను. తమ్ముడు కూడా మరి చక్కగా యవ్వన కాలంలో నడుము కట్టుకొని మరి తండ్రి అప్పగించిన, దేవుడు అప్పగించిన, తండ్రి ఇచ్చిన బాధ్యతలో చక్కగా సాగిపోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మీ బాధ్యత, నా బాధ్యత మరి ఇలాంటి యవ్వన బిడ్డల కోసం, యవ్వన సేవకుల కోసం మరింతగా ప్రార్థన చేయాలి. మరి 50 సంవత్సరాలు మహిమకరంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. రాబోయే కాలాన్ని కూడా దేవుడు మహిమకరంగా ఈ పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి నడిపించుగాక.